హాయ్ ఫ్రెండ్స్, మనం రాశి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ హైట్ పెట్టు. ఈ హైట్ మాత్రం టేప్ తోటి పెట్టు, ఎందుకంటే నేను పొడవు చేతులు తెచ్చుకోలేను. బ్లౌజ్ నా మెజర్మెంట్ చేసి హ్యాండ్ 11 ఉంటుందా, 10 ఉన్నది నాకు పొడవు. 10 ఉన్నది కాబట్టి 11 పెట్టు. 11 కాదు, 12 పెట్టాలి కదా, 2 ఇంచులు ఎక్కువ పెట్టాలి కదా హైట్కు. ఒరిజినల్ 10 ఉంది, పెట్టు. 10 పెట్టు ఫస్ట్, వల్ల కనబడే విధంగా 10 మార్క్ చేసుకోవాలి. 10 అంటే కుట్లకు కూడా 10.5. 10.5 పెట్టుకోవాలి ఫస్ట్. అది స్కేల్ తొట్లైన్ చేసి. ఎప్పుడు కానీ మనం ఎగ్జాక్ట్ ఉన్నది కూడా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 ఇంచులు పెట్టన్నా, 1.5 పెట్టన్నా బుగ్గ మీదకి లేవడానికి. 1.5 ఇంచ్ పెట్టు. నేను పెద్దదాన్ని కదా, 1.5 ఇంచ్ చాలు. మీరు పిల్లల్లా ఉంటే 2 ఇంచులు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అదొక లైన్ వేసుకోండి. ఈ నుంచి సంకపాటు పెట్టుకోవాలి, చాలా మందికి తెలియదు. లూజు పెట్టుకున్నాం, లూజు కిందే, లూజ్ వేరే వస్తుంది. ఇది పెట్టుకో ఫస్ట్. ఇలా ఈ నుంచి సంకపాటు పెట్టుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ కాకుండా బుట్ట చేతులు ఈజీగా. ఈడ మార్క్ వచ్చింది కదా, ఈడ కరెక్ట్ పెట్టు, ఎక్స్ట్రా పెట్టు. అట్లా ఇది మన చేతి కింద పొడుగుది, ఇది అసలు రావద్దు. ఈ ప్లేస్ లో ఇంతే ఉంటది మనకు లూజు. ఈడి వరకు మళ్ళీ మెజర్మెంట్ వేసుకొని పెట్టుకో. నా చేతి మెజర్మెంట్ వేసి పెట్టేసి కింద గీడ 11 అనుకో. 11 అంటే 5.5. మార్కింగ్ చెయ్యు. క్రాప్ టాప్ మీది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టిన తర్వాత స్కేల్ తోటి అది కలిపేసి. ఇంత వస్తుంది చేంజ్. ఇట్లా వస్తుందా, ఇట్లా కలిపేసి ఇది ఖర్చు. కలిపిన తర్వాత మనం అసలు ఎండ్ అయితే ఇట్లా కట్ చేస్తుంటాం కదా, డ్రా చెయ్యి. ఇది ఇగో 4 వేలు వదిలిపెట్టాలి కిందికి. మన అసలు దానికి బ్లౌజ్కి 4 వేలు కిందికి లైన్ వేసుకోవాలి. మనకు కలపడానికి ఎప్పుడు బ్లౌజ్ కొలత లేనప్పుడు కిందికి ఎంత దించాలి ఆ డౌన్ అన్నప్పుడు 4 వేలు దించాలి. అంటే 4 వేలు 3 ఇంచులు అవుతాయి, 3 వేలు 2 ఇంచులు అవుతాయి. 4 వేలు పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఎట్లాగో షేప్ ఎట్లా వేస్తామో బ్లౌజ్ది అలాగే షేపు. ఇక్కడ 1 ఇంచు 1.5 ఇంచు అంటే 2 వేలు ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా షేప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత బుట్ట చేతులకి వేయాలి. ఎందుకంటే మనం ఇది కరెక్ట్ రాదు బుట్ట చేతులకి వేస్తే. ఇది ఇక్కడ కరెక్ట్ ఉంటేనే మనం ఇది కుర్చీ ఓన్లీ ఇదే వస్తుంది. ఇది సంఖ్య ఇందాక ఏం చేసినాం అనుకో, సంఖ్యలలో లూజ్ అవుతుంది. ఇది బుట్ట ఓన్లీ లేవడానికి. ఇది ఇలా కలిపేసేయాలి. ఇది కరెక్ట్. ఏది ఎక్స్ట్రాయే మనకు కుచ్చులు వస్తాయి. నువ్వు ఇదంతా కుచ్చు ఇదే. ఇక చూడు, మనకు నార్మల్ గా వస్తుందాము. ఇగో ఇది ఎన్ని ఇంచులు ఉంది మనకు, 3.5 ఇంచులకి ఇది ఆనింది. కానీ ఇది ఎంత ఉంది, 5 ఇంచులు ఉంది. అంటే 3.5 + 5 అంటే మనకి ఎన్ని, 1.5 ఇంచు ఎక్కువ ఉంది కదా. 1.5 ఇంచు మందం ఒక 3-4 కుచ్చులు వస్తాయి చాలు మన ఏజ్ వాళ్ళకి. ఇక పెద్దగా వచ్చే వాళ్ళకి అందుకే చెప్పిన కదా, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా దిగే వరకు ఇంకో 4 ఇంచులు కుచ్చులు వస్తాయి. మీది బుట్టలాగా లేస్తుంది. బుట్ట హ్యాండ్స్ ఇంత చాలా ఈజీ. ఇంతే మెథడ్ కట్ చేసుకోవాలంటే. చాలా మందికి భయం అయితే ఉంటుంది. మళ్ళీ లోతు తీసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి తీయొద్దు, గీ నుంచే తీయాలి. ఇట్లా బుట్ట హ్యాండ్స్ కి ఈ నుంచే 1.5 ఇంచు వదిలిపెట్టి బుట్ట ఆడికెళ్ళి తీయొద్దు. రాదు, మంచిగా రాదు. మన కుచ్చు వస్తుంది కదా, ఇక్కడ దాకా ఎట్లాగో కుచ్చు వస్తుంది, గిందాక కుచ్చు వస్తుంది. మళ్ళీ ఈ ప్లేస్ అంతా మనకి, ఈ ప్లేస్ అంతా ఈ ప్లేస్ లో యాడ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు లోతు తీసేది కూడా ఈ లైన్ ఈ నుంచి తీయాలి లోతు. అది ట్రిక్ ఉంటుంది. ఇవి కట్ చేసే. ఇప్పుడు రాశి బుట్ట హ్యాండ్స్ చూసిండ్రు కదా ఫ్రెండ్స్, దీన్ని పైన క్లాత్ పెట్టేటప్పుడు కూడా కట్ చేస్తాం.
ఇదిగోండి లోతు ఎలా తీసుకుంటున్నానో చూడండి. చూడండి మార్క్ కనబడతలేదా? కొంచెం అలా తీసుకొని ఈ రౌండ్లో కలిపేసేయాలి. ఇక్కడ కచ్చిక పెట్టుకోవాలి. అలాగా అంతే అంతే. ఇక్కడ కచ్చిక పెట్టేసి ఇది రాశి బుట్ట హ్యాండ్స్. నాదే బ్లౌజ్. అదే లైట్ బుట్ట వస్తుంది. ఎందుకు నిజంగానే బాడీ ఇడబెట్టి ఇట్లా తీసుకో. అక్కది కొంచెం వేడి టచ్ కాగానే నిన్న టెన్షన్ కి పెట్టు. ఇదిగోండి ఇది నాకు ఇది రావద్దు. కట్ చేసి అంతే. పైన క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోండి. సంగ బట్టలు వాడితే మాత్రం సంగ బట్టలు వేసుకోండి. ఓకే అంతే. కట్ చేయాలి. సంగ బట్టలు వేయాలి. అక్క పెట్టాలి. ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, మన రాశి బుట్ట హ్యాండ్స్ అనేది కట్టింగ్ నేను స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఓకే.